హాయ్ ఫ్రెండ్స్, ఏంటి బుక్స్ ముందేసుకొని కూర్చున్నాను అనుకుంటున్నారా? మరి స్కూల్స్ ఓపెన్ చేశారు కదా, కొత్త బుక్స్ వస్తాయి కదా, మరి వీటికి అట్లా వేయాలి కదా, అందుకని మాట. ఏంటి బుక్స్ కవర్ చేస్తానని చెప్పి బైండింగ్ బుక్స్ పట్టుకొని కూర్చుంది అనుకుంటున్నారా? అదేం కాదండి, మా పిల్ల రాక్షసి బుక్స్ చింపేస్తుందని చెప్పి నేను ఈ విధంగా అయితే బైండింగ్ చేయించానండి. బైండింగ్ అయితే చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉందండి. చూడండి, మీకు కూడా చూపిస్తున్నాను ఎంత స్ట్రాంగ్గా ఉందంటే. ఇది చాలా బాగుందన్నమాట. మనకి ఏ పేపర్ కూడా లాంగ్కి వెళ్ళకుండా బయటే ఉంటుంది. చుట్టూ కూడా చాలా మంచిగా ఇచ్చాడనమాట. చూడండి ఎంత బాగా ఇచ్చాడో, చాలా బాగా వేసారనమాట. పిల్లల దగ్గర బుక్స్ త్వరగా చిరిగిపోకుండా ఉండాలి అంటే ఇలా బైండింగ్ చేయించామంటే పిల్లలు త్వరగా చింపకుండా ఉంటారండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని చెప్పి మీతో షేర్ చేశాను. అలానే నెక్స్ట్ ఏంటంటే, మనం బుక్స్కి అట్లు వేసుకుంటూ ఉంటాం కదండి, ఆ అట్లు త్వరగా చిరిగిపోకుండా ఉండాలి అంటే మనం స్ట్రాంగ్ అయినవి వేసుకుంటే మంచిదన్నమాట. నేను వేస్తున్న బుక్స్కి అయితే ఇదైతే యూజ్ చేశానండి. ఈ కవర్స్ అయితే చాలా బాగున్నాయి, చాలా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి అన్నమాట. పిల్లలు ఎంత చింపినా కూడా ఇవి అస్సలు చిరవ్వు అనమాట. దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇది పేపర్ అండి. ఈ పేపర్ మనం పిల్లలు చింపితే వెంటనే చిరిగిపోతుంది అనమాట. ఇదైతే ప్లాస్టిక్ కాబట్టి చిరిగే ఛాన్స్ ఉండదు అనమాట. పిల్లలు ఎలా యూజ్ చేసిన బుక్ని అయితే మాత్రం అస్సలు చిరగదు. చూడండి, నేను ఇక్కడ వేసాను బుక్స్, చూడండి నేను ఎంతగా వచ్చిందో. చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఈ బుక్. ఇలా మనం పిల్లల బుక్స్ త్వరగా చింపకుండా ఉండాలి అంటే ఇలా ప్లాస్టిక్ కవర్స్ని బుక్స్కి వేసామంటే త్వరగా చెరగవండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.